ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 25న చలో కోకాపేట్ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం. సంగారెడ్డి జిల్లా నుండి వందలాదిగా సంఘ నాయకులు ఈ నెల 25న ఆదివారం కోకాపేట్లో జరిగే రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారానికి సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్లు అందరూ తప్పకుండా హాజరు కావాలని ఈరోజు రాష్ట్ర వీరశైవ లింగాయత్ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎన్. శివకుమార్ అధ్యక్షతన విద్యుత్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఆదివారం రోజు ఉదయం 7:30 గంటలకు శ్రీ సంజీవని హనుమాన్ ఆలయం, సంగారెడ్డి భూమయ్య పెట్రోల్ బంక్ దగ్గర బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం, జిల్లా కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం, క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ జరుగుతుందని, నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్లకు సన్మానం కలదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలకంటి మానయ్య, జిల్లా కోశాధికారి రాజేశ్వర్ స్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. శివకుమార్, ముఖ్య సలహాదారులు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్, తుమ్మలపల్లి పృథ్వీరాజ్, డిసిప్లినరీ ప్రెస్ కమిటీ అధ్యక్షులు ఎం. అశోక్ బాబు, యూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మహేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. వీరాంజనేయ స్వామి టెంపుల్ పక్కన మార్నింగ్ 7 o'clock నుంచి 7:30 వరకు అందరు చేరుకోగలరు. 8 వరకల్లా బస్ మూవ్ అవుతుంది. కాబట్టి అందరూ టైంకు రాగలరని మా యొక్క మనవి. అందరికీ శరణార్థులు. ఓం నమ శివాయ. ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫీస్లో జరిగిన సమావేశంలో ఈ నెల 25వ తారీఖు రోజు ఆదివారం నాడు నూతన కార్యవర్గము రాష్ట్ర మరియు జిల్లాల వారీగా, అలాగే డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కోకాపేటలో గల బసవభవన్కు గవర్నమెంట్ మనకిచ్చిన బసవభవన్ ప్లేస్లో వీరశైవ లింగాయత్ బసవభవన్లో ఏర్పాటు చేయనైనది. దయచేసి ఇటు సదావకాశాన్ని అందరూ వినియోగించుకొని అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా తరఫున ప్రతి ఒక్క వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం సభ్యునికి కోరడం జరుగుతుంది. మేము ఇక్కడ నుంచి ప్రయాణ సౌకర్యం కూడా కల్పించాము. వారు ఇటు అవకాశాన్ని వినియోగించుకొని ఉదయం 7:30 గంటలకు మన ఎలక్ట్రిసిటీ ఆఫీస్ పక్కన గల వీరాంజనేయ స్వామి టెంపుల్ వద్ద నుంచి బస్సు బయలుదేరుతుంది. ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాను. జిల్లా శరణార్థులు. వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా పక్షాన అందరికీ వీరశైవ లింగాయత్ లింగ బలిజ బంధుమిత్రులందరికీ విన్నవించినది ఏమనగా 25 జనవరి 2026న జరగబోయేటటువంటి రాష్ట్ర కమిటీ, నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం, అదే రకంగా జిల్లాలో ఎన్నికైనటువంటి కమిటీకి ప్రమాణ స్వీకారోత్సవం, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో గెలుపొందినటువంటి సర్పంచ్లకు కూడా రాష్ట్ర స్థాయి సంఘం సన్మానించదలిసింది. కాబట్టి 25 ఆ రోజు డైరీ ఆవిష్కరణ, క్యాలెండర్ ఆవిష్కరణ కూడా జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉండే పెద్దలందరూ, ముఖ్యంగా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు అందరూ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీల సమాహారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించుకుంటున్నారు. కాబట్టి సంగారెడ్డి జిల్లా తరపున మనం కూడా పెద్ద ఎత్తున లింగాయత్ సంఘటితమై ఈ సంఘంగా గొప్ప సంఘటితాన్ని తెలియజేసే విధంగా మనమందరం కూడా ప్రతి ఇంటి నుంచి అమ్మ, అక్క, చెల్లె, తల్లి, బిడ్డ అందరం కూడా కలిసి ఇది వీరశైవ లింగాయత్ల ఐక్యత అనేటటువంటి ఒక నినాదంతో మనమందరం కూడా 25వ తేదీ నాడు కలిసికట్టుగా వెళ్ళి మన సంఘటితాన్ని తెలియజేసి ఈ వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘ మహాసభను మనం అందరం కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, మరి ఆ రోజు అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఇక్కడ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది సంఘం తరపున. కాబట్టి అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఈ మహాసభకు తరలి రావాలని కోరుకుంటున్నాను. శరణార్థులు. వీరశైవ లింగాయత్ లింగ బలిజ జిల్లా కమిటీ తరఫున ఈ యొక్క 25వ తారీఖు నాడు మన వీరశైవ లింగాయత్ బసవ భవన్ కోకాపేటలో
ఈ యొక్క రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం, జిల్లా కమిటీల ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి మన వీరశైవ లింగాయత్లు ఈ యొక్క జిల్లాలో లక్షల మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ యొక్క కార్యక్రమం తప్పకుండా హాజరై మన వీరశైవ లింగాయత్ల ఐక్యత చాటేటట్టు తప్పకుండా వేల సంఖ్యలో అక్కడ హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. అక్కడ డైరీ ఆవిష్కరణ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల యొక్క ప్రమాణ స్వీకారాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా అది మన వీరశైవ లింగాయత్ల ప్లేస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అక్కడ అందరూ అటెండ్ అయ్యి మనము ప్రభుత్వానికి దృష్టికి ఈ యొక్క మన ఐక్యతను చాటాలని అందరికి కూడా మేము వీరశైవ లింగబలి తరఫున, జిల్లా కమిటీ తరఫున జిల్లా వీరశైవ లింగాయతులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం 25 జనవరి 2026 వీరశైవ లింగాయత్ బసవ భవన్ కోకాపేట్ హైదరాబాద్లో జరగనుంది. దానికి గాను మన వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం తరఫున మరియు లింగాయత్ బంధువులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని దిగ్విజయం పరచాలని కోరుచున్నాను. ఆ రోజు 25 జనవరి 2026 రోజు సంగారెడ్డి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ పక్కన గల వీరాంజనేయ టెంపుల్ దగ్గర, భూమయ్య పెట్రోల్ పంప్ దగ్గర బస్సు అరేంజ్ చేయడం జరిగింది. వారికి అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో 7:30 ఉదయం 25 జనవరి 2026 రోజు ఉదయం 7:30 వరకు అక్కడికి చేరుకొని 8 గంటలకు బస్సు ప్రయాణం ఖచ్చితంగా మొదలవుతుంది. కాబట్టి 7:30 వరకు అందరూ బస్సు సౌకర్యం పొందగలరని, వచ్చి అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుచున్నాను. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ నాయకవాడి శివకుమార్ గారి అధ్యక్షతన ఈరోజు మనం ఇక్కడ మా సభ్యులందరం కలిసి ఈ ఎలక్ట్రిసిటీ రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ భవనంలో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదివారం నాడు రాష్ట్రంలో నూతనంగా ఎన్నుకోబడిన మన వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ప్రమాణ స్వీకారం మరియు జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారం, అలాగే నూతనంగా వీరశైవులు ఎన్నుకోబడిన సర్పంచ్ల సన్మానం, డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కలదు. అది మనకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం కోకాపేటలో గల వీరశైవ లింగాయత్ లింగబలిజ భవనం బసవేశ్వర భవనం నందు ఏర్పాటు చేసి దానికి చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ భవనం ఎక్కడుందని కొంతమందికి ఐడియా లేదు. ఇట్లా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక బస్సు ఏర్పాటు చేసినాం. ఇట్టి సదవకాశాన్ని మా వీరశైవ సోదరులందరూ ఉపయోగించుకొని అట్టి ప్రమాణ స్వీకారానికి రాగలరని కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. బస్ సౌకర్యం కలదు. బస్ సౌకర్యం కలదు. మహిళా మనులందరూ పెద్ద ఎత్తున కోకాపేటలో ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరు కాగలరని శరణార్థులందరూ ఎన్నుకోబడిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కోకాపేటలో ఈ నెల 25వ తారీఖు జరగనుంది. కావున మహిళా సభ్యులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని చేయాలని కోరుకుంటున్నారు.